ఆయన అన్నారు, కొడుకు పుట్టాడన్న సంతోషంలో కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. 16వ సంవత్సరం వచ్చేసింది ఈ పిల్లాడికి. కాబట్టి రక్షించగలిగిన వాడు మళ్ళీ పరమశివుడు ఒక్కడే. ఈ పిల్లవాణ్ణి పరమశివుడి కాళ్ళు పట్టుకోమని పంపించేయండి అన్నాడు. వెంటనే పరమశివుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని ఆ తల్లిదండ్రులు విశేషమైనటువంటి ఖేదాన్ని పొంది ఆ పిల్లవాణ్ణి పరమశివుడి గురించి తపస్సు చేయమని పంపించారు. 16 ఏళ్ల పిల్లవాడు పురాతనమైనటువంటి ఒక దేవాలయానికి చేరుకుని శివలింగం దగ్గర కూర్చుని 3 కాలములయందు కూడా శతరుద్రీయంతో అభిషేకం చేస్తూ ఎప్పుడు షడ్క్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఆ శివాలయంలోనే కాలం గడుపుతున్నాడు. అయిపోయింది. ఆయన్ని తీసుకొచ్చేయవలసినటువంటి వేళ అయిపోయింది. యమధర్మరాజు గారు భటుల్ని పిలిచి, ఒరే మీరు పాశములు పట్టుకుని వెళ్ళి ఆ పిల్లవాడి కంఠానికి వేసి ఉసురు తీసుకురండి అన్నారు. యమభటులు వెళ్ళారు. శివాలయంలో ఉన్నాడు పిల్లాడు. గడప దాటి లోపలికి వెళ్ళబోయారు. ఆయనని రక్షిస్తున్నటువంటి శివ తేజస్సు కనపడింది వాళ్ళకి. ఆ తేజస్సు వంక చూసి వాళ్ళకి కళ్ళు కనపడలేదు. హతాశులై వెనక్కి పడిపోయి ఆ పిల్లవాడి జోలికి వెళ్ళలేక వెనక్కొచ్చి యమధర్మరాజు గారికి చెప్పారు, సమవర్తిని, కాలంలో ఎవరు ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడిపోకుండా నేను ఎవరిని ఉంచను, ఆ పిల్లవాడిని నేనే తీసుకొస్తానని యమధర్మరాజు గారు బయలుదేరాడు. శివాలయం దగ్గరికి వచ్చాడు. లోపలికి వెడదామంటే శివ తేజస్సు అడ్డగిస్తోంది. పిల్లవాణ్ణి పిలిచాడు, నువ్వే బయటికి రా, చాలులే చేసిన శివ పూజ, బయటికి రా, నీ మెడలో పాశం వెయ్యాలన్నాడు. పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వు నన్ను పాశం వేసి ఎక్కడికి తీసుకెడతావురా? శివభక్తుడిని తీసుకెళ్లడం నీ సాధ్యమే? నువ్వు తీసుకెళ్లలేవు. ఆయన యొక్క రక్ష నాకుండగా నీ తరమా అని అడిగాడు. అది మార్కండేయుడి యొక్క స్తోత్రంలో గమనించవలసినటువంటి విషయం అది. అందుకే మా చిన్నతనంలో మా అమ్మగారు పాపం ప్రతిరోజు చంద్రశేఖరాష్టకం చదివి బొటనవేలుతో విభూతి పెడుతుండేది. ఒరే ఎక్కడో ఆడతారు, ఆ పుట్టల దగ్గర చెట్ల దగ్గర తిరుగుతుంటారా, మీకు శివరక్ష అంటుండేది ఆవిడ. చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎక్కడ చదువుతారో అక్కడ పిల్లలకి రక్షాకవచం ఏర్పడుతుంది. పిల్లల మీదకి ప్రమాదాలు పొంచి రావు. అందుకే మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు, నేను శివుడి పాదములు పట్టుకుని ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తావని అడిగాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాశనం రజతాద్రిశృంగ నికేతనం, సింజనీకృత పన్నగేశ్వరం అచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. చంద్రశేఖరమాశ్రయే, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ, యమకింకరులు యముడు నన్నించేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయింది. ఆ పిల్లవాడిని లాగాడు. లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అరిచాడు. అంతే, ఆవిర్భావలింగం అంటారు. ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకొచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడు. ఇంకా రుద్ర కవచంలో ఆయన యొక్క ఘోర స్వరూపంతో లేస్తే ఎలా ఉంటాడో చెప్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద ద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ శూల మృగపాడి జటాధర మృగశూల చండహస్త విషవిభూషణ విష తోమరభూషణ
మాం రక్ష రక్ష ప్రజ్వల ప్రజ్వల అపమృత్యు భయం నాశయ రాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ 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 చోరాన్ మారయ మారయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ ఖడ్గేన వ్యపోధయ వ్యపోధయ అని ఆయన భయంకరమైనటువంటి రూపంతో లేస్తే అప్పుడు అడుగుతారు రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ చోరాన్ మారయ మారయ అని ఆయన వలన కలగవలసినటువంటి ఫలితాన్ని అడిగి అప్పుడు శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ అని అడుగుతారు. నేను శివకవచం కట్టుకుంటున్నాను మంత్రంతో అంటారు. ఆ శివకవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్నిరీక్షుడు, వాడి వంక చూడలేరు ఎవరు. అంతటి శక్తివంతుడై ఉంటాడు. అటువంటి ఘోర రూపంతో పైకి లేస్తాడు. ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉండరు. అటువంటి రూపంతో శివలింగంలోంచి పైకి లేచాడు. పైకి లేచి తన ఎడమకాలెత్తి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. తన్నేటప్పటికి ఇంత యమధర్మరాజు గారు కూడా పరమశివుని యొక్క పాదతాడనము చేత నెత్తురు కక్కి శరీరాన్ని విడిచిపెట్టి పడిపోయాడు. పడిపోతే అది శంకర భగవత్పాదులు శివానందలహరిలో స్తోత్రం చేస్తారు. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అని అడుగుతారు. శంకర వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం, ఆనాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు ముళ్ళు గుచ్చుకుని నీ పాదం ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోవయ్యా అని అడుగుతారు. అంతటి కారుణ్యమూర్తి ఆ రోజున యమధర్మరాజు గారిని చంపేస్తే మార్కండేయుడు ప్రార్థన చేశాడు. శంకరా, ఆయన నీ యొక్క కింకరుడు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞని పరిపాలన చేస్తున్నాడు. ఎవరి ఉసురు ఎప్పుడు తీయాలో, ఎవరి ఆయుర్దాయం ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడు వాళ్ళ యొక్క ప్రాణములు తీయడం ఆయన యొక్క ధర్మం. నువ్విచ్చినటువంటి వరప్రకారం ఆయన నా ఉసురు తీయబోయాడు, ఆయనని మళ్ళీ బ్రతికించవయ్యా అని అడిగాడు. మార్కండేయ మహర్షి యొక్క ప్రార్థన మేరకు మళ్ళీ బ్రతికించాడు. బ్రతికిస్తే యమధర్మరాజు గారు లేచి, అయ్యా నా తప్పు ఏం చేశానో తెలియక అడుగుతున్నాను. మీరు ఆ పిల్లవాడికి జన్మనిచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వరం ఇచ్చారు, 16 వత్సరములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నారు. 16 వర్షములకు పరము పొందేటటువంటి వాణ్ణి కొడుకుగా కావాలా అని అడిగారు. అంటే 16 ఏళ్లకు వెళ్ళిపోవాలి కదా, అందుకు నేను పాశం వేశాను, నన్ను ఎందుకు తన్ని చంపేశారని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, ఓ యమధర్మరాజా, నేను ఇచ్చినటువంటి వరం నీకు అర్థం కాలేదు. వాళ్ళు నా మీద అంత నమ్మకముంచి అంత తపస్సు చేసిన తరువాత నేను వాళ్ళకి ఇచ్చిన వరం ఏమిటి అంటే 16 సంవత్సరములకు పరబ్రహ్మము ఎరుకలోకి రాగలిగినంత జ్ఞానమును పొందగలిగిన కుమారుడని చెప్పాను. ఆ కారణం చేత ఎప్పటికీ 16 ఏళ్ల వయస్సులో ఉంటాడు, అతనికి వార్ధక్యం ఉండదు. అటువంటి వాడని నేను చెప్తే నీకు అలవాటైపోయి 16 ఏళ్లకి సరిపోయే పిల్లాడు అనుకున్నావు, అందుకు పాశం వేశావు. నేనిచ్చిన వరాన్ని అర్థం చేసుకోకుండా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడుగుతున్నా కూడా వినకుండా పాశం వేసి లాగావు కాబట్టి నిన్ను ఎడంకాలుతో తన్ని చంపానండి. ఆనాటి నుండి చెప్తట, మహాశివ భక్తులైనటువంటి వారికి ప్రాణములు ఉద్గమించే సమయం ఆసన్నమైతే మీరు వెళ్ళకండి. వారి పాదములకు ఉన్నటువంటి రజస్సుని లేత కమలపాకులో తీసుకురండి, నేను చల్లుకుని మీ అందరి కిరీటాల మీద చల్లుతానని భటులుగా చెప్తాట. వాళ్ళని శివపార్షదులు తీసుకెడతారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఆనాడు యమధర్మరాజు గారిని చంపాడు. ఒకానొకనాడు మన్మధుణ్ణి కాల్చాడు. మన్మధుణ్ణి కాల్చి పుట్టుక లేకుండా చేసిన ఆయనే, యమధర్మరాజుని చంపి వేరొకసారి శరీరంలోకి వెళ్లి చావకుండా చేసిన ఆయనే. అంటే జనన మరణ చక్రము నుండి పైకెత్తి సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పించగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ, గళంతి శంభోత్పచ్చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంసి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఒక్కసారి శివాని ఎలుగెత్తి ఎరిస్తే చాలు, పరమ సంతోషంతో పలికేవాడు ఆయనే. అందుకే ప్రసన్నుడైపోయాడు. అంత ఆపదలో కూడా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్య మహా అన్నాడు అని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి వరం ఇచ్చారు. నువ్వు ఎప్పటికీ 16 ఏళ్ల వయస్సుతో ఉండడం కాదు, నీకొక్కడికే ఒక ఆయుర్దాయం ఇస్తున్నాం, మార్కండేయ ఆయుష్. అందుకే చిన్నపిల్లల్ని
తొడల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే నీళ్లు తిప్పి మార్కండేయాయుష్యు అని ఆశీర్వచనం చేస్తారు. మార్కండేయాయుర్దాయం అన్న మాటకి గుర్తు ఏమిటంటే ఈ సమస్త లోకములు ప్రళయ జలముల యందు మునిగిపోతాయి. అప్పుడు ఇంకెవ్వరు ఉండరు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు పోతన గారు. అటువంటి కటికి చీకటి కావల ఎక్కడో భగవానుడు ఒక్కడే వెలుగుతూ ఉంటాడు. నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని అని ఆయన ఒక్కడే సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా వెలుగుతూ ఉంటాడు తప్ప మిగిలినవన్నీ చీకట్లో ప్రళయ జలాల్లో కలిసిపోతాయి. అప్పుడు వటపత్రశాయి అయి శ్రీ మహావిష్ణువు రావి ఆకు మీద పడుకుని ఉంటారు. రావి ఆకు మీద ప్రళయ జలాలలో పడుకుని నిద్రపోతూ కాలి బొటనవేలు తీసి తన నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉంటాడు. కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో. అలా పడుకున్నటువంటి వటపత్రశాయి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేస్తాడు ప్రళయజలాల మీద నిలబడి మార్కండేయ మహర్షి. అందుకే ఆయనకున్న ఆయుర్దాయం ఎవ్వరికీ లేదు. నేను ఎప్పుడైనా సరే నవదంపతులు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా ఏమిటి అంటే తప్పకుండా మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యండి. ప్రత్యేకించి శ్రీకాళహస్తిలో ఉంది మార్కండేయ ప్రతిష్ఠితమైన శివలింగం మనకు ఆంధ్రదేశంలో. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి కాశీని తుమ్మిపూలు పట్టుకెళ్ళి చొక్కా బనీను విప్పి ఆయన మీద వేసి నమస్కరిస్తే తర్వాత కలిగినటువంటి సంతానము ఏ కారణం చేత నష్టమవడం అన్నది ఉండదు. మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగములు అంత శక్తితో ఉంటాయి, అంతటి ఆయుర్దాయకారకములు. మహానుభావుడు మార్కండేయ మహర్షి అంతటి దయాళు. వ్యక్తి కష్టమైన లోక కష్టమైన తీర్చగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన వినా కష్టాన్ని తీర్చగలిగిన వాడు ఒకడు ఉండడు. లోకానికంతటికీ కష్టం రానివ్వండి, ఆయన ఒక్కడే అది తీర్చేవాడు. ఒకానొకప్పుడు లోకానికంతటికీ కష్టం వచ్చింది. ఎప్పుడొచ్చింది? దేవదానవులిద్దరూ కలిసి వెళ్లి క్షీరసాగర మథనం చేశారు అమృతం దొరకాలి అని. క్షీరసాగర మథనం చేస్తే ఎంత చప్పుడొచ్చిందంటేట మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి ఆ పాలసముద్రాన్ని చిలుకుతుంటే ధ్యాన్నిష్టలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు లేచి అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగం చప్పుడు నిండెల జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురల నసురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆ పాలసముద్రాన్ని చిరుకుతుంటే వచ్చిన చప్పుడికి రెండు చెవులు మూసుకొని బ్రహ్మగారు తామర పువ్వులోంచి లేచి అబ్బా ఏమిట్రా చప్పుడు అంత ధ్వని అని అడిగట్ట. పాలసముద్రాన్ని చిలుకుతున్నారు, అమృతోత్పాదనం చేస్తున్నారన్నారు. అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. అది అరణ్యాల మీదకి విడితే అరణ్యాలు కాలిపోయాయి, సముద్రం మీద కడితే సముద్రాలు ఇంకిపోయాయి, నదుల మించి విడితే నదులన్నీ ఆవిరైపోయాయి, పట్టణాల మీద కడితే పట్టణాలు ధ్వంసమైపోయాయి. ఇప్పటి వరకు అమృతం కోసమని చెప్పి హాలాహలాన్ని ఉత్పాదనం చెయ్యాలని క్షీరసాగర మథనం చేస్తున్నటువంటి ఈ దేవదానవులందరూ కూడా తమను తాము రక్షించుకోవడానికి వేరొక మార్గం తెలియక గబగబా పరిగెత్తుకుంటూ చని కైలాసముదొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తరక్షణ కళా సంరంభునిన్. ఎవరైనా ఆపదలో ఉండి బాధతో ఉండి శంకరా రక్షించమని పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి పరమదయాళువైనటువంటి పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్ళబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంతవాసంలో ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డుపెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి పెద్ద ప్రార్థన చేశారు, శివా శివా రక్షించండి. లోపల ఉన్నవాడు గబగబా బయటికి వచ్చాడు. ఏమిరా మీకేం ఆపదొచ్చిందని అడిగాడు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడ నీవు ఆర్త శరుంగండవగు గురుండవు నిన్ను కోరి భజింతులు కుశలమతులు సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు శక్తియుతుడవీవు శబ్ద యోనివీవు జగదంతరాత్మవీవు ప్రాణమరయ అఖిలమునకును.
ఈశ్వర మీరే బ్రహ్మ, మీరే విష్ణువు, మీరే శివుడు, మీరే సమస్త శబ్దములకు యోని, అటువంటి మహానుభావుడివి, సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి. ఈ జగత్ ఉత్పత్తి చేసినా, నిలబెట్టినా, ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం. ఆపద కలిగింది, ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, భయపడి పరిగెత్తుకొచ్చాం. శంకర మీరు తెప్ప ఎవరు కాపాడతారు, కాపాడండని అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలప్పుడు. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు రసల జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలజులు చదలు శిరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము ప్రషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాజ్యమగుచు. ఈశ్వర మీరు 63 లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు. అసలు మీ రూపం అగ్ని ముఖంబు, అగ్ని నీ యొక్క ముఖం. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ, పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే నీ యొక్క ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం కాబట్టి పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం. రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు, వాయువు అంతా కూడా ఆయన నాసాపుటముల నుంచి పైకొస్తూ ఉంటుంది. ఆయన విడిచిపెట్టిన ఊపిరే వాయువై తిరుగుతుంది. ఈ లోకానికంతటికీ వాయువు ఎక్కడి నుంచి అందుతోంది అంటే పక్కన ఉన్న మహాకాళేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ముక్తీశ్వర లింగానికి ఉన్నటువంటి 2 నాసారంధ్రములలోంచి వాయువు బయటికి వస్తూ ఉంటుంది. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ పాత్ర మీద పోస్తే ఆ జలాలు ఇలా వెళ్ళి ఆ ముక్కు కన్నాల్లో పడితే ముక్కు కన్నాల్లోకి వెళ్ళినటువంటి అభిషేక జలాలు గోదావరి నదిలోకి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మహానుభావ అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు, సమస్తమైనటువంటి జలములు నీ నాలుక, రసన జలేషుండు. ఇలా ఛందములు ధాతువులు చెప్పవలసిన అవసరమే ఉంది. ఇంకా ఆయన శరీరమే, ఆయన చర్మమే వేదాలు, శాస్త్రాలు అన్నీ నీ యొక్క రూపమే. నీ 5 ముఖాలే సమస్తమైనటువంటి ఉపనిషత్తులు. అటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమేశ్వర, నువ్వు తప్ప ఎవరు ఈ హాలాహలాన్ని నిగ్రహించి మమ్మల్ని కాపాడగలరు? కాబట్టి నువ్వు పుచ్చుకో. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారివధింపను సొంపారగ నీకి చెల్లు సోమార్థధర. లంపటము నివారింపను, ఎవరికైనా సరే లంపటం వదిలిపోవాలంటే, లంపటం అంటే అక్కర్లేకుండా నెత్తికెక్కించుకోవడం, కర్తవ్యము అని ఒకటి ఉంటుంది. నాకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి, నా కొడుక్కి పెళ్లి చేసేశాను, నా కూతురికి పెళ్లి చేసేశాను, అయిపోయింది నా కర్తవ్యం. ఇంకా నేను భగవంతుని యందు మనసు పెట్టుకోవాలి. అలా కాకుండా ఇంకా నా మనవడు, నా మునిమనవడు, వాళ్ళకు కూడా చదువు, వాళ్ళకు కూడా డబ్బు అక్కర్లేకుండా పిచ్చపట్టి తిరిగాననుకోండి, నీటి అడుగు నుంచి మొసలొస్తుంది. ఒకానొక నాడు మృత్యు వచ్చి కాలం పట్టుకుంటే వీళ్ళు కాదు నీకు రక్షకులు. నువ్వు చెప్పకుండా వదిలిపెట్టేసుకున్నావే కాలం, భగవన్నామని చెప్పకుండా, అది దుర్వినియోగం అయిపోయింది. నీకు రక్షకులు ఉండరు, తిరియక్కుగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈశ్వర, మీ నామం పలికి మిమ్మల్ని అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు లంపటాన్ని వదులుకుంటాడు. లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్. సంపద రావాలి అంటే పరమశివానుగ్రహం, జయము కలగాలంటే పరమశివుని యొక్క అనుగ్రహం. సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను. చంపేవాడిని చంపాలంటే నీకే సాధ్యం. యమధర్మరాజు గారు చంపేవాడు, ఆయన్ని చంపినవాడు పరమశివుడు ఒకడే. చంపెడి వారి వధింపను సొంపారగ నీకే చల్లు సోమార్థధర. నీకొక్కడికే చెల్లింది. శుక్లపక్షమున ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించేటటువంటి లక్షణమున్నవో పరమశివ, నువ్వు ఒక్కడివి మాత్రమే కాపాడగలవు. సకల ప్రపంచ గురుబర నిర్వాహకుడకు నిన్ను చేరి పొగడ జలజ భవాదులకు సాధ్యమే. ఈ సమస్త ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి సమర్థుడమైనటువంటి నిన్ను గురించి స్తోత్రం చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకే సాధ్యం కాదు. శంకర, ఇంక మేము ఎక్కడ స్తోత్రం చేస్తాం? బాహుశక్తిన్ సురాసురుల్ జని అప్పాలవిల్లి మధింప ఏరి కలంఘమై హాలాహలంబు జనించే చిచ్చులాగముంగొని ప్రాణి సందోహమున్ బ్రతికించవే దయ దొంగిలింపగనీశ్వర. మా అందరికీ అమృతం తాగడానికి అవకాశం ఇచ్చి పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు 30 ఏళ్ల వయస్సు లోపలే ఉండేటట్టుగా యవ్వనాన్నిచ్చినా
దేవతలమైనటువంటి మేమందరం ఇంకా కోరికలు పుట్టి అమృతం తాగి శరీరం పడిపోకూడదని క్షీరసాగర మథనం చేశాం. క్షీరసాగర మథనం చేస్తే అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. శంకరాది లోకాల్ని కాల్చేస్తోంది, కాబట్టి దయచేసి దాన్ని మీరు పుచ్చేసుకోండి అని అడిగారు. అడిగితే ఆయన గబగబా లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి కూర్చునుంది. వెళ్ళి అది శంకరుని యొక్క దయ అంటే, దాని జోలికి వెళ్ళక్కర్లేదు, అదే చంపేస్తోంది అందరినీ దగ్గరికి వస్తే. అలాంటి హాలాహలం నేను పుచ్చుకుంటానని పార్వతీదేవికి నచ్చ చెప్పడానికి వెళ్ళి, ఓ పార్వతి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభవై ఉంటుట ఆర్తుల ఆపద గెంటించుట దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లిదండ్రులం, లోకాలకి పార్వతీ పరమేశ్వరులం మన ఇద్దరం ఉన్నాం. బిడ్డలు చూడు, హాలాహలం పుట్టిందని, లోకాల్ని కాల్చేస్తోందని ఎంత బెంగ పెట్టుకుని, ఎంత బాధపడి, ఎంత భయంతో ఎలా అరుస్తున్నారో వాళ్ళని రక్షించద్దు. మరి తండ్రినై ఇంత శక్తి ఉన్నందుకు కాపాడకపోతే ఎలా? అందుకని నేను హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి. అయినా నీకొకటి చెప్పనా? పరహితము చేయునవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. పరులకు ఉపకారం చెయ్యాలని ఎవరు కోరుకుంటాడో అలాంటి వాడి పట్ల పంచభూతములు కూడా ఉపకారం చేస్తాయి. పరులకు ఉపకారం చేయడం కన్నా లోకంలో ఇంకో గొప్ప ధర్మం ఎక్కడుంది పార్వతి? అందుకని 10 మందికి నేను ఉపకారం చెయ్యొద్దు, అందుకని హాలాహలం ఉచ్చేసుకుంటాను. ఇంకొక మాట చెప్పనా? హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. మీ అన్నగారు ఉన్నాడే శ్రీ మహావిష్ణువు, నారాయణి అన్న నారాయణ. మీ అన్నగారు శ్రీ మహావిష్ణువు స్థితికర్త, లోకములను కాపాడాలి. ఈ హాలాహలం అన్నిటినీ కాల్చేస్తుంటే ఆయన కూడా పరిగెత్తుకొచ్చాడు. బావగారు బాగుంటుందా? నేను ఈ లోకాల్ని కాపాడితే స్థితికర్త అయిన విష్ణువు సంతోషిస్తారు. ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు? అర్థం లేక ఎవడో సృష్టించినవి తప్ప. కాబట్టి హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలతలాక్షి. కాబట్టి నేను ఆ హలాహలాన్ని పుచ్చేసుకుని మింగేస్తే మీ అన్నయ్య సంతోషిస్తాడు. కాబట్టి ఆ హాలాహలం పుచ్చుకుంటాను. ఒకవేళ నేను హాలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతుందేమో అనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్ల మధుర సముక్రియన్ భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్ల. నేను ఈ ప్రాణికోట్లనన్నిటినీ రక్షణ చేస్తాను. ఈ హాలాహలాన్ని ఏదో మధుర ఫలం చిన్న ద్రాక్ష పండు నోట్లో పడేసుకున్నట్లు మింగేస్తాను. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు పార్వతి అన్నాడు. అని హాలాహలం పుచ్చుకోవడానికి సిద్ధపడితే అన్నీ విందిట ఆ తల్లి. ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. నవ్వి ఆవిడని, మీ ఇష్టం, ఎలాగా చెయ్యాలనుకుంటే అలా చేయండి. ఇది విన్నాడు భాగవతం చెప్తున్నప్పుడు పరీక్షిత్తు గుండెలు బాధేసుకుని అడిగాడు, అయ్యోయ్యో, లోకంలో భర్త ఎంత వ్యసనపరుడైనా కూడా భార్య 10 కాలాలు భర్త బతికుండాలని కోరుకుంటుందే, తన పసుపు కుంకాలు నిలబడాలని కోరుకుంటుంది కదా. అలా నిలబడాలని కోరుకోవలసిన దాంట్లో మొదటిది పార్వతీదేవి కదా. అటువంటి తల్లి హాలాహలం జోలికెడితే అందరూ చచ్చిపోతున్నారని తెలిసి పరమశివుడిని హాలాహలం పుచ్చుకోమని అలా పంపిందయా? అలా పంపచ్చా భార్య? ఆవిడ ఎందుకు పంపిందని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మినదో. ఆ తల్లి మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది గరళము హాలాహలమని తెలుసు, అయినా మింగమంది. ఎందుకు మింగమందో తెలుసా? నా మెళ్ళో మంగళసూత్రం ఉండగా పరమేశ్వరుడికి ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంది. ఎందుకని అంటే భర్త భార్య మెడలో మంగళసూత్రం కడుతూ చెప్తాడు, ఈ మంగళసూత్రము నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నానని గుర్తు. మామూలుగా ఆడపిల్లకి పెళ్లి చేసి మంగళసూత్రం కట్టిస్తేనే సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తాం. అందులోకి పార్వతీదేవికి సర్వమంగళ అని పేరు. సర్వమంగళ అన్న పేరుతో అమ్మవారిని ఆవాహన చేస్తాం. ఏం మంగళసూత్రాన్ని తీసుకొచ్చి చేతికి కట్టకూడదా, కడుపుకి కట్టకూడదా, కాలికి కట్టకూడదా? మెడ మీద కడతారు. ఎందుకు కడతారంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వం ఉంటుంది. ఆ పాదద్వంద్వం మీద 3 ముడులు తగిలితే ఎప్పటికీ కూడా ఆ భర్త చిరాయుర్దాయంతో చక్కగా సంతోషంగా ఉంటాడు. భర్త చేతిలో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది తప్ప ఏ ఆడది ఇంకొక రకంగా కోరుకోదు. కాబట్టి పసుపు కుంకాలు నిలబడడానికి
ఆవిడికి తన మంగళసూత్రంతో శివుణ్ణి ఎలా రక్షించుకుందో అలా అమ్మ నా భర్తని రక్షించమని చెప్పి ఏ పెళ్లి మంటపంలో ఉన్న ఏ ఆడది అంత ఉపాసన చేసిందో లేచి మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంటోందోనని అందరి కుత్తుకల్లో మంగళసూత్రాన్ని పెట్టి తీసుకొస్తారు. పెద్దలైనటువంటి వారు, ఉపాసనాపరులైనటువంటి వారు, పరమ భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు పెళ్లి మంటపంలో ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్లి మంగళసూత్రం మీద ఒకసారి చెయ్యి వేయిస్తారు. వేయించి తీసుకొచ్చి అప్పుడు ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం కడతారు. కడితే భర్త బతికుండడమే కాదు, అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది. ఎందుకు సిద్ధిస్తుందో తెలుసా? ఈ పైన తల ఉంటుంది, ఈ క్రింద శరీరం ఉంటుంది. ఈ క్రింద ఉన్న శరీరానికి ఏదైనా బాధ కలిగిందనుకోండి తలకి చెప్పుకుంటాయి. వెంటనే ఈ శరీర బాధని తల ఆజ్ఞ ఇచ్చి ఉపశమింపచేస్తుంది. నేను ఇక్కడ ఇలా ఉపన్యాసం చెప్తుంటే నా కాలు వెనక ఏదో పురుగు కుడుతోందనుకోండి, ఆ చర్మం వెంటనే చెప్పుకుంటుంది, అయ్యా ఇక్కడేదో పురుగు కొరికేస్తోంది అని చెప్పుకుంటుంది. ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి భావాలని అందిస్తూనే ఈ కాలిని రక్షించడానికి వెంటనే మెదడు ఆజ్ఞ ఇస్తుంది. ఓ ఎడంకాల నువ్వు గుంభనంగా పంచచాటు నుంచి వెనక్కి వెళ్ళి కుడిపాదం వెనకాతల ఒకసారి వేళ్లతో రుద్దు, ఆ పురుగు పడిపోతుంది అక్కడి నుంచి అని చెప్తుంది. ఈ శరీరం, ఈ పాదం ఇక్కడి నుంచి తలకి చెప్పుకుంటే తల వెంటనే గుంభనంగా ఎలా రక్షించుకుందో అలా రెండిటికి మధ్య కవాటం, తలకి శరీరానికి మధ్యలో ఈ కంఠం కవాటం, ఇది పోషింపబడ్డానికి ఇందులోంచి తింటాం. జ్ఞానేంద్రియాలన్నీ ఇక్కడ ఉంటాయి. భర్త పెద్దవాడు, గురుస్వరూపుడు. అందుకని తల భర్త, శరీరము భార్య, ఈ రెండు ఎప్పుడు ఎలా కలిసి ఉంటాయో అలా నన్ను ఆయన్ని కలిసి ఉండేటట్టుగా అనుకూల దాంపత్యాన్ని ఈ కంఠము ఎలా ఈ రెండిటికి సిద్ధింపచేస్తోందో అలా ఈ మంగళసూత్రము పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపచేత సిద్ధింపచేయుగాక. అందుకే భగవత్ కళ్యాణం చేసినా కంఠంలోనే మంగళసూత్రం, ఇంకో చోట కట్టడానికి వీల్లేదు. అందుకని కంఠంలో మంగళసూత్రం కట్టిస్తారు. అటువంటి మంగళసూత్రానికి అధిదేవత అమ్మవారు. ఆవిడ అనుగ్రహం ఉన్నంతసేపు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేచినన్నాళ్ళు భర్తకి గండకాలం వచ్చినా కూడా రక్షింపబడతాడు. అటువంటి మంగళసూత్రానికి అధిష్టాన దేవతనై లోకంలో ఉన్నటువంటి ఆడవారి అందరి మెళ్లల్లో ఉండి నేను వాళ్ళ భర్తల్నే కాపాడగలిగినటువంటి సమర్థురాలనై ఉండగా సాక్షాత్ నా మెడలోనే శంకరుడు వచ్చి మంగళసూత్రాన్ని కట్టి ఈ మంగళసూత్రము నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనుంటాననడానికి గుర్తని చెప్పి కట్టిన తరువాత నా మెడలో మంగళసూత్రం ఉండగా నీకు ఇబ్బంది వస్తుందా? తాగేవయా హాలాహలం అంటే ఆవిడికి తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో అన్నారు సుఖబ్రహ్మ. అందుకని మింగిడివాడు విభుండని మింగిడిదియు గరళమనియు మేలని ప్రజకొన్ మింగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మగినమ్మినదో. మహానుభావుడు గబగబా బయలుదేరాడు. అందరూ పారిపోయి వచ్చారు. ఈయన ఎదురెళ్ళాడు హాలాహలానికి. వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తున్నారు. గబగబా వెళ్ళాడు. ఎదురుగుండా వెళ్ళి ఆ హలాహలాన్ని ఎక్కడికి పోతావే ఇలా రా అని పిలిచాడు. పిలిచి చేతిలో పట్టుకున్నాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. గబగబా ఎదురెళ్ళి హాలాహలాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని ముద్ద చేసి తీసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు. మింగితే ఉదరము లోకంబులకుని సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే బయట ఉన్న లోకాలు పోతాయి. ఆ బయటకి వదలకుండా కడుపులోకి పెట్టకుండా కంఠంలో పెట్టుకుని ఉంచేశాడు. తెల్లగా ఉంటాడు, సీతవపుహు అంటారు పరమశివుణ్ణి. అటువంటి వాడి కంఠానికి నల్లటి మచ్చొచ్చింది. మహాత్ములకు మచ్చొచ్చినా లోక కళ్యాణం కోసమే తప్ప వాళ్ళకు వచ్చిన మచ్చ వాళ్ళ శీలానికి ఏమీ దోషం కాదు. లోకరక్షణ కోసం మచ్చ తెచ్చుకున్నవాడు పరమశివుడు అంటే అందుకు త్యాగి, అందుకు తిరువారూరులో త్యాగరాజుగా ఉంటాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడైనా తన వెంటన్ సురసంఘముల్ జైజయధ్వానంబులన్ బొబ్బెడన్ ఘనగంభీర రవంబుతో చిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చెకొచ్చి కడిగానంకించి జంబూఫలంబన సద్వంకటమున్ మహావిషమునాహారించే హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుదాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమనాహ్వానించుతో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మృంగుచో అన్నారు. ఆయన వెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకున్నప్పుడు కనీసం అంత వేడిది మింగాడు కాబట్టి ఆయన ఒంటి మీద వేడి పొక్కు ఒకటి పుట్టలేదు. పాము అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోతుంది.